మనం గర్భిణీ స్త్రీల్లో అండి చాలా జ్వరాలు వస్తూ ఉంటాయి. కానీ డెంగ్యూ జ్వరం అనేది చాలా కొంచెం ప్రమాదకరమైన జ్వరం అండి. చాలామంది ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాల్లో కానీ సిటీస్లో కానీ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. ఈ డెంగ్యూ జ్వరం ఎస్పెషలీ గర్భిణీ స్త్రీల్లో వచ్చినప్పుడు వాళ్ళలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. అంటే ఎంత మనం పారాసిటమాల్ కానీ ఏ విధమైన మందులు ఇచ్చినప్పుడు కూడా కొంచెం రిలీఫ్ రాకపోవడం చూస్తూ ఉంటాము. అదే వేరే జ్వరాల్లో అయితే మనం క్రోసిన్ ట్యాబ్లెట్ వేసుకోగానే తగ్గుతూ ఉంటుంది. కానీ వీళ్ళలో హై గ్రేడ్ ఫీవర్ ఉంటుందండి. తర్వాత ఈ గర్భిణీ స్త్రీల్లో చాలా నీరసము, చాలా ఫెటీగ్ అనమాట, వీక్గా ఉంటుంది. వాళ్ళకి కళ్ళు తిరగడము, కాళ్ళు లాగడము, లేకపోతే కడుపులో ఒక్కొక్కసారి పెయిన్గా ఉండడము, బాడీ పెయిన్స్, ఇవన్నీ వైరస్ కాబట్టి డెంగ్యూ అనేది వైరల్ ఫీవర్లో బాడీ పెయిన్స్ చాలా ఉంటాయండి. తర్వాత వీళ్ళు తలనొప్పితో బాధపడుతూ ఉంటారు గర్భిణీ స్త్రీల్లో ఈ జ్వరం వచ్చినప్పుడు. తర్వాత ఈ లక్షణాలే కాకుండా వాళ్ళల్లో ఏంటంటే ఒక్కొక్కసారి గర్భిణీ స్త్రీల్లో ఈ డెంగ్యూ జ్వరం ఎక్కువ అయితే అది లోపలున్న అవయవాలను కూడా ఎఫెక్ట్ చేసే ప్రమాదం ఉందన్నమాట. అంటే లివర్ మనం టెస్టులు చేసినప్పుడు లివర్ ఎంజైమ్స్ కూడా ఎలివేటెడ్గా కనిపిస్తూ ఉంటాయన్నమాట వీళ్ళల్లో. తర్వాత కౌంట్, WBC కౌంట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం టెస్టుల్లో చూస్తే డెంగ్యూ యాంటీబాడీస్ టెస్ట్ పాజిటివ్ రాకముందే మనకి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ జ్వరం అనేది ఎన్ని యాంటీబయాటిక్స్ వేసినా, మామూలుగా ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గదండి, మళ్ళీ వస్తూనే ఉంటుంది. అది మెయిన్ ప్రధాన లక్షణం అండి. అలా ఉన్నప్పుడు కనుక మీరు డెంగ్యూ జ్వరాన్ని సస్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ లక్షణాలతో పాటు వాళ్ళల్లో యూరిన్ ప్రాబ్లమ్స్ రావడము, కడుపులో పెయిన్ రావడము, ఒక్కొక్కసారి బ్లీడింగ్ డిజార్డర్స్ అనేవి చాలా ప్రాబ్లం అండి. ఇందులో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం వల్ల వాళ్ళలో గర్భిణీ స్త్రీల్లో గర్భసంచి నుంచి బ్లీడింగ్ రావడము, ఆ బ్లీడింగ్ అలా పోతూ ఉంటే మనం ఎంత బ్లడ్ పెట్టినా సరే, ప్లేట్లెట్స్ ఇచ్చినా సరే అది పని చేయకుండా చాలామంది చనిపోవడం కూడా చూస్తూ ఉంటాము. తర్వాత ఈ బ్లీడింగ్ అనేది గర్భసంచి లోపలే కాకుండా వేరే ఇతర అవయవాల్లో ఏదైనా బ్రెయిన్లో అవ్వచ్చు, పొట్టలో అవ్వచ్చు, లేదా ఎక్కడైనా హార్ట్లో అవ్వచ్చు, లంగ్స్లో అవ్వచ్చు. సో ఎక్కడైనా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. తర్వాత వీళ్ళలో నీరు అనేది బాడీలో చేరిపోవడం చూస్తూ ఉంటాము. పొట్టలో కానీ లేకపోతే లంగ్స్లో కానీ హార్ట్లో కూడా నీరు చేరడం ఈ డెంగ్యూ జ్వరంలో మనకు కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది. లోపల ఉన్న బేబీలో తీసుకున్నట్టయితే ఈ డెంగ్యూ జ్వరం వల్ల బేబీ యొక్క బరువు తగ్గడం, IUGR అంటాం అనమాట. వాళ్ళకి బ్లడ్ సప్లై, మదర్ నుంచి బేబీకి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఒక్కొక్కసారి వాటర్ తగ్గిపోవడము, బేబీ చుట్టూ ఉన్న వాటర్ తగ్గడము, తర్వాత ఒక్కొక్కసారి బేబీ చనిపోవడం కూడా చూస్తూ ఉంటాం అనమాట. అదే ఇది లేట్ ఒక 8 నెలలు 9 నెలలు వచ్చినట్టయితే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా ఫస్ట్ 3 నెలల్లో 4 నెలల్లో అయితే అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. తర్వాత బేబీలో అనామలీస్ కూడా కొంతమందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బేబీలో ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఈ డెంగ్యూ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు అండి మనకి ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీల్లో వచ్చినట్టయితే ముందు టెన్షన్ అనేది పడకూడదండి. వాటర్ బాగా హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ వాటర్ తీసుకోవాలన్నమాట ఈ డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు. తర్వాత మంచి ఆహారం, మంచి కూరగాయలు, పండ్లు ఉన్నవి, ప్రోటీన్ ఉన్న ఆహార పదార్థాలు మంచిగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు మన ఇమ్యూనిటీ లెవెల్ పెంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత మందులు, దీనికి మందులు ఏమి ఉండవండి. ఎస్పెషలీ సప్లిమెంటేషనే చాలామంది ఇస్తూ ఉంటారు. ఫోలిక్ యాసిడ్, B కాంప్లెక్స్ అని అలాంటివి, లేదా ఎసిడిటీకి ప్యాంటాప్ అని, వామిటింగ్స్ ఉన్నప్పుడు జోఫర్, అలాంటి సప్లిమెంటేషన్ ఎక్కువ ఇస్తూ ఉంటారనమాట. సో డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన మందులు వేసుకోవడము, మంచి ఆహారం తీసుకోవడము, మంచి ప్రదేశంలో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ లేని ప్రదేశాల్లో ఉండాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా తీసుకుంటే రికవర్ అయ్యే ఛాన్సెస్ త్వరగా ఉంటుంది. తర్వాత బేబీకి తీసుకున్నట్టయితే బేబీకి ఏ ప్రాబ్లం రాకుండా మంచి గైనిక్ సెటప్ ఉన్న చోట ఉంటే బేబీని కూడా మానిటరింగ్ చేయడము, అంటే ఫ్రీక్వెంట్గా స్కానింగ్ చేసి చూసుకోవడము, బేబీకి ఏ ప్రమాదం రాకుండా ఏమైనా డోప్లర్ చేంజెస్ ఉన్నాయని చూసుకోవడము, దానికి తగ్గ సప్లిమెంటేషన్ ఇవ్వడము, ఇవన్నీ చేయడం వల్ల మదర్ని, బేబీని కూడా ఈ డెంగ్యూ జ్వరం నుంచి కాపాడుకోవచ్చు.